పుట్టినరోజుకి వస్తారు కేకు. ఈ వీడియో చేసే లైకు. ఇల్లు కట్టాలంటే కావాలి సిమెంట్. ఈ వీడియో కింద పెట్టి నువ్వు కామెంట్. రోజు ఊడిపోతుంది నెత్తి మీద నా హీరో. చేసేరా బాబు ఈ వీడియోని షేరు. మీ మీద ఉన్న ప్రేమను చేయలేను డిస్క్రైబ్. వెంటనే చేసేవా ఫన్మోజీ ఛానల్ ని సబ్స్క్రైబ్. వంటింట్లో చేస్తారు వంట. ఫన్మోజీ అప్డేట్స్ రావాలంటే నొక్కి పక్కన ఉన్న గంట. ఎవరో లోపల ఎవరా? నాన్న నాన్న ముడ్డి కడుగు ముడ్డి కడుగు ముడ్డి కడుగు. రే 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 గట్టిగా లాక్కరా, లోపల డ్రైవర్ కూడా వేసుకోలేదు. రే 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 లాక్ 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 లాక్. గోవిందు లెగు గోవిందు, లేట్ అయిపోతుంది. అబ్బా లిల్లీ, ఒక్క 5 నిమిషాలు లిల్లీ, లేస్తాను. నువ్వు 5 నిమిషాలని చెప్పి 50 నిమిషాలు అయ్యింది. లెగ్గు తొందరగా, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. టైం 7 కదా లిల్లీ, ఎందుకంత త్వరగా లేపేశా? మరి నాకు బెట్టి ఇవ్వాలి కదా. ఓ మై దేవర సింగప్ప, బెడ్ టీ అంటే లేపి ఇచ్చేది, లేపి పెట్టిచ్చేది కాదు. ఎక్కువ మాట్లాడకుండా వెళ్ళి టీ పెట్టు. చి, పెళ్ళైతే ఫ్రీడమ్ ఒకటే ఉండదు అనుకున్నాను, నిద్ర కూడా ఉండదు అన్నమాట. ఏంటి ఏదో అంటున్నావు? ఏం లేదు, టీ పెడతా అంటున్నా. నువ్వు టీ పెట్టాలంటే కిచెన్ లో పాలు ఉండాలి కదా. పాలు లేవా? టీ పొడి కూడా లేదు. మరేమన్నాయా? ఏమన్నాయి? నువ్వు ఉన్నావు. కావాల్సినవన్నీ పట్టుకొచ్చాయి, టీ పెట్టుకొచ్చాయి. సర్లే గురు, పాల ప్యాకెట్ ఒకటి ఇయ్యమ్మా. ఏంటి పాల ప్యాకెట్ కోసం వచ్చావు? మీ దగ్గర పాల కేంద్రమే ఉందిగా. ఆ కేంద్రానికి పెద్ద రంధ్రం పెట్టావు కదరా. కేజీలా 32 పళ్ళు బయట వేసుకుని ఏంట్రా నవ్వు? ఓ పాల ప్యాకెట్ ఇవ్వు. ఇదిగో తీసుకో, డబ్బులు ఇవ్వు. ఖాతాలో రాసుకో. లిల్లీ, ఇదిగో గరం గరం టీ. పాలుతో పాటు టీ పొడి పందారా కూడా ఏసి చేసి తీసుకొచ్చా. తాగి టేస్ట్ ఎలా ఉందో చెప్పవా? గోవిందు, లిల్లీ, షుగర్ బదులు సాల్ట్ వేసానా? పాలల్లో నీళ్ళు ఎక్కువ వేసానా? వద్దు, ఆ టీ నా మొహన్ పట్టదు. వద్దా? అబ్బా గోవిందు, సూపర్ గా చేసావు, సూపర్ గా చేసావు, సూపర్ గా చేసావు. ఈజ్ ఇట్ ట్రూ లిల్లీ? ఈ రాణి చాయ్ లాగా ఇరగదీసావు అంతే. పింకీ ప్రామిస్? లిల్లీ ప్రామిస్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. గోవిందు, నీ ఈ టీ టాలెంట్ ఈ కిచెన్ కే పరిమితం అయిపోకూడదు. అది మాదాపూర్, హైటెక్ సిటీ, కూకట్పల్లి వరకు ఆగిపోకూడదు. ప్రపంచం నలుమూలలకు వెళ్ళాలి. వాట్ యు మీన్? టీ కొట్టు పెట్టుకో గోవిందు, ఫుల్ ఫేమస్ అయిపోతావు. ఏంటి ఏంటి టీ కొట్టు పెట్టుకోవాలా? నా మొహం టీ ఎట్టుకుని రోడ్ల మీద టీ అమ్ముకునే వాళ్ళ కనిపిస్తుందా? లేదు, టీ కొట్లో కప్పులు కడిగే వాళ్ళ ఉంది. లేకపోతే ఏంటి గోవిందు, టీ కొట్టు పెట్టుకోవడం ఏమైనా తక్కువ అనుకున్నావా ఏంటి? టీ అమ్ముకున్న వాళ్ళు ప్రైమ్ మినిస్టర్లు అయ్యారు, బిల్ గేట్స్ తో ఫోటో దిగారు. ఇగో ఇది చూడు. ఈడేవాడు అమెజాన్ అడవి నుంచి తప్పిన తొండలా ఉన్నాడు. ఎస్, నువ్వు వాడికంటే వరస్ట్గా ఉంటావు కాబట్టి మన టీ బిజినెస్ కూడా హిట్ అవుతుంది. నువ్వెన్నైనా చెప్పు లిల్లీ, నా క్వాలిఫికేషన్ కి టీ షాప్ అంటే నా ఇమేజ్ డ్యామేజ్ అయిపోద్ది. అబ్బో చదివేశాడండి, పెద్ద కలెక్టర్ చదువు. నువ్వేం చదివావో నీకన్నా గుర్తుందా? లాస్ట్ గా 9th క్లాస్ చదివినట్టు గుర్తు. సర్లే, ఇప్పుడు ఏమంటా? నువ్వు కూడా టీ షాప్ పెట్టాలి అంటున్నావు. ఓకే, పెళ్ళంగా నువ్వు చెప్పావని పెట్టట్లేదు, అలా అని నాకు అనిపించిందని పెట్టట్లేదు. ఎన్నెన్నో బిజినెస్లు పెట్టి బొక్కడిపోయినా, ఈ బిజినెస్ కూడా పెట్టేసి బొక్కడిపోతాం. దట్స్ ఇట్. బిజినెస్ అనేది బొక్క పడ్డానికి చేసుకోకూడదు గోవిందు, బాగుపడ్డానికి చేసుకోవాలి. ఇదిగో ఈ డబ్బులు తీసుకెళ్లి వెంటనే స్టార్ట్ చేయి. థ్యాంక్ యూ. నీ చేత్తో ఒకసారి మెడికల్ షాప్ పెట్టించాం, మంచి సక్సెస్ అయింది. ఈసారి ఏమో టీ షాప్ పెట్టిస్తున్నాం, ఏమవుద్దో చూద్దాం. హే భగవాన్స్, నేను బిజినెస్ పెట్టిన ప్రతిసారి మీకు దన్నం పెడుతూనే ఉన్నాను, కానీ మీరు మాత్రం నాకు లాస్ట్ కి కన్నం పెడుతూనే ఉన్నారు. వై గాడ్స్ వై? ఈ పసివాడి మీద ఎందుకు అంత పార్షియాలిటీ? ఇప్పుడైనా రియాలిటీకి వచ్చి నన్ను దీవించండి ప్లీజ్. వీటికేం తక్కువ లేదు, ఎప్పుడు పూలే వస్తాయి, చేతిలోకి పైసలు మాత్రం రావు. తోరా నా దరిద్రానికి డిస్కౌంట్ లాగా వీడిని మాత్రం ఎప్పుడు పంపిస్తాం చెప్పరా? టీ తొట్టు తెత్తేవా? తొట్టె? తొట్టి తాదే తొట్టు. టీ కొట్టు పెట్టాను, ఇంకా ఓపెనింగ్ కూడా కాలేదురా, అప్పుడే బొక్కెట్టడానికి వచ్చావా? తొక్కేద్దానికి తాలేదే, తెలుపు తేయడానికి తొత్తాను. వద్దురా బాబు, నువ్వు నాకు ఏ తెలుపు చెయ్యొద్దు. అయినా నీకు నూడిల్స్ బండి ఉండాలి కదా, నా దగ్గరికి ఎందుకు వచ్చావు?
తెంకెక్కడ తూలితి పంది తూ అటు ఎమ్మెల్యే గడిదారు తను తిరిగి వెళ్ళిపోయావు తాడు నన్ను తూడిల్తి పందే కాదు తెంక తేతాపు తెత్తనివ్వకుండా చేస్తాడు చుచ్చు అయ్యో అందుకేనా తంది ఫ్రెండ్ అన్నోడిని పక్కన పెట్టుకోవాలి వాడికి బొక్కలు పెట్టకూడదు ఆ పాపం ఊరికే చుట్టుకోదు మెడలో కింకాపరాలా చుట్టేసుకుంటది తరలే ఇప్పుడు తేం తెద్దాం తెప్పు లేదు గిప్పు లేదు ఎలా తోరా తత్తి ప్లీజ్ తోరా తన్ను తుంచుకో నిన్ను తుంచుకోవడానికి నువ్వేమన్నా ఫిగర్ ఏంట్రా తిదిగో తూ నన్ను తుంచుకోలేదు నేను తూతై తెచ్చుకొని నీ పేరు రాసేస్తాను సూసైడ్ చేసుకొని నా పేరు ఎలా రాస్తావరా చచ్చిపోయి దైవమే రాస్తావా ప్రాసెస్ కూడా తెలియదు చచ్చిపోతాడు నీకు తోగ్గా తొంది కదా తుందు ఇదేంటి సరదాగా అన్నాడు అనుకున్నాను నిజంగా చచ్చిపోవడానికి వెళ్ళిపోతున్నాడు రే అది తెల్లే నేను దీంతో మాట్లాడు ఇంకా రే ఆగరా పోన్లే పక్క నుంచి వెళ్ళిపోయింది రే నీకు బుద్ధుందా నేను రాకపోయి ఉంటే లారీ టైర్ కింద నిమ్మకాయలా వెళ్ళిపోయాడు ఎంత నేను కాదంటే మాత్రం చచ్చిపోతావా తేనెక్కడ చచ్చిపోతావు అనుకుంటాను తిందాకల తోబులో 50 రూపాయలు తడిపే అయితే ఎత్తుక్కుంటున్నాను నువ్వు చచ్చిపోతున్నావు అనుకుని పరిగెట్టుకుని వచ్చాను కదరా తారా 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 తారీ తారా నాతో మాట్లాడు తారీ తారా తావలితే తీకి 3గా తంతేస్తాను వద్దురా బాబు నీ ముట్టికి దండం పెడతాను నన్ను వదిలేరా బాబు తేతురా తెగతలు తేతను తదే తడుగుతున్నా నన్ను తలితే అయిపోయినా ఈ యాంగిల్ ఏంట్రా ఈ తట్టి తడిగినాడంటే తెప్పినాడంత అర్థం తొక్కతోని తొట్టిస్తాననుకో ఫోనా ఎవరితో చేయంతారా చేయంతరా ఎక్కడే ఉంటాం చేయించు ఎవరితో చేయంతాం తెలంగాణ సీఎమ్మా ఏపీ సీఎమ్మా లేక డిప్యూటీ సీఎమ్మా ఎవరితో చేయంతారా చేయించు ఈ తంతెప్పాలంటే తాళంతా తెందుకే తిల్లి తాలు తిల్లీనే తుందు తోంతాడతాను కొట్టు తిల్లి ఎవరు కొంపతీసి లిల్లీనే ఒరే లిల్లీయా బాబు కట్టగారా ఫోన్ లో బ్యాలెన్స్ అంత ఎక్కువ ఉందా నీకు ఇలాగి తది తా మాత్రం టైం ఉండాలి టీ తాడితే ఎక్కడున్నా స్విచ్ తో అక్కడ ఉంటది నాకు తెలుసు కదా తెలుసు పద చాయ్ 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 గోరా చాయ్ వాలా గరం గరం చాయ్ బాబు రావాలి ఏ గరం టీ అల్లం టీ బెల్లం టీ తత్తి గాడి బెల్లం టీ ఏ రవలమ్మా రవలి రైల్వే తేతంలో తమ్ముకున్నట్టు టీ బాబు అని తరుపులు తాలికి తాగాలనిపిస్తే తాలే తొత్తారు ఎందుకలాగా ఒరే మనదేమన్నా నీలో ఫరా నిమ్మరానా జనాలు ఎత్తుక్కుంటూ మరి వచ్చి తాగడానికి కొత్తగా పెట్టాంరా మ్యాటర్ వీక్ గా ఉన్నప్పుడే పబ్లిసిటీ పీక్స్ లో ఉండాలి గట్టిగా గొంతు చించుకొని పిలవాలి రాకపోతే అరవాలి మారం చేస్తే కరవాలి ఏది ఏమైనా మన టీ తాగిచ్చి వాళ్ళ మనసులు గెలవాలి అండర్స్టాండ్ తాంద్ కస్టమర్ వచ్చారు చూడు చెప్పండి సార్ వాట్ యు వాంట్ కడుపు అంతా చాలా ఉబ్బరంగా ఉందండి బాత్రూమ్లు ఎక్కడ ఉంటాయి సార్ బాత్రూమ్ అవును సార్ చెప్పరా చెప్పు చెప్పరా బాత్రూమ్లు ఎక్కడ ఉంటాయంట చెప్పు బాత్రూమ్లు ఎక్కడ ఉంటాయంట నన్ను అడుగుతున్నాడంట తత్తి వీడు ఈ మొహం బాత్రూములు తడుతునే వాళ్ళ కనిపిస్తుంటది అందుకే తడుగు అంటాడు తత్తి తెప్పుతారా ఎప్పుడైనా నక్షత్రాల దగ్గర నుంచి చూసారా లేదు అయితే ఒకసారి కళ్ళు మూసుకో కనిపించాయా కనిపించకపోతే చెప్పు ఈసారి సూర్యుడిని కూడా చూపిస్తా తమ్మా తొద్దు తెనెళ్ళి తంతేసుకుంటా దట్స్ బెటర్ ఒరే మామా గోరాగాడ్రా అవును మామా కొత్తగా టీ షాప్ పెట్టినట్టున్నాడు పద ఫ్రీగా బోని చేద్దాం ఏ గోరా వచ్చేసారు ఏంటి టీ షాప్ పెట్టావా యా కళ్ళు కాకలెత్తుకెళ్ళాయా సర్లే ఓటీ అబ్బా ఏంట్రా అలా కొట్టు నువ్వే కదా ఒకటి అన్నా సరిపోద్దా ఇంకోటి కావాలా నేను అడిగింది టీరా తాగడానికి ఓ సారీ ఇదిగా ఇది టీయా ఎరా కాఫీ చేసావా తేస్తారా తీయే తీయేనంట్రా నువ్వు హ్యాపీగా తాగొచ్చు
నేను అడిగింది ఇటు టీయా కాఫీయా అని కాదు, అసలు ఇటు టీయేనా? ఉప్పగా ఉందేటి? అదే నీలాంటి షుగర్ పేషెంట్స్ కోసం కొత్తగా తయారు చేసాం సాల్టెడ్ క్యారమిల్ టీ. మామ నువ్వు కూడా తాగరా. వద్దురా బాబు, ఈ గోరగాన్ని నేను నమ్మలేను. ఈ రాణి చాయ్ అని చెప్పి ఎలకల మంది కల్పించిన ఇచ్చేస్తాడు. అమ్మయ్యా ఓ టీ మిగిలి. ఒరే గోరా, నువ్వు కూడా రీల్స్ చేసి మన టీ షాప్ ని ఫేమస్ చేయొచ్చు కదరా. అది మన టీ షాప్ కాదు, నా టీ షాప్. ఓహో సరే, అయితే రీల్స్ చేసి నా టీ షాప్ ని ఫేమస్ చెయ్యి. రే మీలాంటి ఫూల్స్ తో నేను తిరగడమే ఎక్కువ, మళ్ళీ రీల్స్ ఒకటి నెస్టీ మెయిల్స్. ఎలాండ్రా మీ కాన్సన్ట్రేషన్ నాకు పెట్టాలనుకున్న హోల్స్ మీద కాదు, జీవితంలో సాధించాల్సిన గోల్స్ మీద పెట్టండి. వాటి మీద పెడతాం. రే 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 ఈ గోల్స్ కాదురా, లైఫ్ లో గోల్స్. మా గోల్స్ నీకు హోల్స్ పెట్టమే. పడిసే ఏం లేదురా, ఈ బిజినెస్ అయినా బాగా చేసి నీ హోల్స్ అన్ని పూడ్చుకో అంటున్నాను. మీరేరా నా బొక్కలో. ఫస్ట్ మీరు వెళ్ళిపోతే అవన్నీ ఆటోమేటిక్ గా పూడుకుపోతాయి. ఒరే గోరా, నీకు మ్యాటర్ అర్థం కాక వాటర్ తాగిన కోతులు ఎగురుతున్నావు. ఫస్ట్ నేను చెప్పేది విను. ఏం చెప్పదు ఎప్పుడు ఏదో ఒకటి బొక్కేటే చెప్తాం. ప్రతిసారి బొక్కెట్టితే చెప్తావేంటి? ఈసారి లక్ వచ్చేది కూడా చెప్తాం. ముందు చెప్పండి, దాని వల్ల లక్ వస్తుందో బొక్క వస్తుందో నేను చెప్తాను. ఈ వీడియో చూడు. మార్నింగ్ ఆల్రెడీ చూశాను, మా ఆవిడ చూపించింది. నేను చూడమనేది ఆ టీ పెట్టుకునేవాడిని కాదు, ఆ పక్కన సూటు బూట్ వేసుకున్నా ఆయన. ఎవర్రైనా అన్ని డబ్బులు పెట్టుకుని ఎక్కడ తాగుతున్నాడు? ఏ స్టార్ బక్స్ లోనే తాగచ్చుగా. అక్కడ ఎందుకు బక్కాని ఇక్కడ తాగుతున్నాడేమో. మనకెందుకు? వీడి దగ్గర టీ తాగాడు, వీడు ఫేమస్ అయిపోయాడు. సో ఇప్పుడు ఏమంటారు? ఇప్పుడు ఈయన నా దగ్గర కూడా టీ తాగితే నేను ఫేమస్ అయిపోతా అంతేగా? అంత లేదమ్మా, నువ్వు పిలిచినా ఆయన రాడు. ఏ నువ్వు పిలిస్తే మేమే రాము, ఇంకా ఆయన ఎందుకు వస్తాడు? పాయింటే. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఏ తమన్నాను, ఏ ఆయేషాను, లేదా హనీ రోజును పిలుద్దామా? వాళ్ళని పిలిచే అంత బడ్జెట్ మన దగ్గర లేదు. మరి ఎలా రా? ఏం లేదు, బిల్ గేట్స్ అంత పెద్ద బిజినెస్ మ్యాన్ కాకపోయినా ఆయన లాంటి ఇంకో బిజినెస్ మ్యాన్ ని పిలుద్దాం. నాకెవరూ తెలీదే. నాకు కూడా తెలీదు, అందుకే నేనే ఆ గడపలో వచ్చేస్తా. వాట్? మరి ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఒక దిక్కుమాలిన బిజినెస్ ఎంకరేజ్ చేయడానికి ఇంకో దిక్కుమాలి చిచ్చి దిక్కివలసిన బిజినెస్ మ్యాన్ రావడం ఆశ్చర్యకరం. అసలు కస్టమరే రాని షాప్ కి సెలబ్రిటీ రావడం ఏంటో వాళ్ళ నోటి ద్వారా తెలుసుకున్నాం. హలో మిస్టర్ బిజినెస్ మ్యాన్. యా, చెప్పండి. హే, మీరేంటి తెలుగులో మాట్లాడుతున్నారు? ఓ, హైదరాబాద్ వచ్చాను కదా, లొకేషన్ చేంజ్ అయిపోయి లాంగ్వేజ్ మారిపోయింది. యా, టెల్ మీ. ఓ, అసలు మీరు ఇక్కడికి రావడానికి వెనకాల కారణం? ఇట్స్ బికాస్ ఆఫ్ ఫ్లైట్. అదే లేకపోతే నేను ఇక్కడి దాకా రాలేను. ఇట్స్ ఎ లాంగ్ జర్నీ, యు నో. ఐ థింక్ ఐ యామ్ హావింగ్ జెట్ లాగ్. సార్ కాఫీ చెప్పమంటారా సార్? నో, హి ఇస్ ఫేమస్ ఫర్ టీ. నో, టెల్ హిమ్ టీ. ఏ టీ తాగుతారు సార్? పాల్ టీ, నీల్ టీ, స్ప్రైట్ టీ, థమ్స్ అప్ టీ, మజా టీ, స్టింగ్ టీ, పక్కింటి టీ అన్ని ఫేమస్ సార్. ఏ టీ కావాలి? Oh, lots of options, man. I lost the bond that it's chai. పక్కింటి టీ ఓకే. సార్ అసలు మీరు అంత దూరం నుంచి ఎక్కడికి ఎందుకు టీ తాగడానికి వచ్చారు సార్? Because Gora chai wala is famous. అవునా? అలానే ఎవరు చెప్పారు? You fool. ఎవరో చెప్తే నేనెందుకు నమ్ముతాను? అతనే చెప్పాడు. And you know what? Gora have lot of branches in US, UK also. మరి అక్కడే తాగొచ్చు కదా, ఇక్కడికి ఎందుకు వచ్చి తాగుతున్నారు? Oh man, అక్కడ Gora ఉన్నాడు కదా. Original is always good. OG. యా టేక్ దిస్ సార్, పక్కింటి టీ. Oh, thank you, Gora. ఏమేంటి సార్, నాలుగు కాలిందా? No, it sounds like fucking tante. ఓ యు ఆంటీ లవర్. Oh, come on, Gora. అవును సార్, ఇంతకీ మీరు ఏ కంపెనీ సీఈఓ? మీకు విండోస్ తెలుసా? తెలుసు సార్, సిస్టమ్ లో ఉంటది కదా. అవి తెరిచేది నేనే. ఇంకెంతసేపు తాగుతారు సార్? గ్లాస్ ఇచ్చి బయలుదేరండి, అవతల జాన్సీనా వెయిటింగ్. నా చాయ్ తాగి పోటీకి వెళ్ళాలని. మిస్టర్ విండోస్, గేట్స్ ఆర్ క్లోజింగ్, మనం త్వరగా ఎయిర్పోర్ట్ కి వెళ్ళాలి. యా, come on. బాయ్. ఈసారి వచ్చినప్పుడు ఇద్దరు ఫారెన్ గుంటలు వేసుకుని రండి. మరి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే గోరా చాయ్ వాలా అనేది చాలా ఫేమస్ అయిపోయింది. ఇక్కడ చాలా మంది సెలబ్రిటీస్, బిజినెస్ మ్యాన్ వచ్చి టీ తాగేసి వెళ్తున్నారు. మీకు కూడా చాయ్ తాగాలనిపిస్తే వెంటనే గోరా చాయ్ వాలాకి వచ్చేయండి. గోరా చాయ్ వాలానా? అంత టేస్ట్ గా ఉంటదా? వస్తున్నాను ఉండరా. ఎస్కోనా గుమా గుమా చాయ్, ఇది ఫేమస్, ఇది ఢిల్లీ టు దుబాయ్. ఏ చాయ్ ఆ చాయ్, ఏ చాయ్ సార్. గోరా, చెప్పండి సార్. నీ షాప్ వెంటనే ఎత్తేయాలరా. పెట్టి ఇంకా 2 రోజులు కూడా కాలేదు సార్. మరి 2 రోజుల్లో ఫేమస్ అయితావు కదా.
ఫేమస్ అయితే ఎత్తేస్తారా? అదేం రూలు? నువ్వు తన పేరు వాడుకొని ఫేక్ ప్రమోషన్స్ చేసుకుంటున్నావని నీ మీద డిఫేమేషన్ కేసు వేసాడు రా విండోస్ సీఈఓ. ఎవడు ఈడే? కాదురా, ఒరిజినల్ సీఈఓ. అదేంటి సార్, ఒక 5-10 ఇచ్చి సెటిల్ చేయొచ్చు కదా. నీలాంటి వాడికి సెటిల్మెంట్ కాదురా, పనిష్మెంటే. సార్ అలా కాదు సార్, మా బాబు గారు చూడండి సార్, ఏదో సార్ ప్లీజ్ సార్. అయితే నీకు ఆప్షన్ ఉందిరా. ఏంటది? కోర్టుకొచ్చి 25 లక్షలు జరిమానా కట్టు, లేదా 3 నెలలు జైలు శిక్ష పట్టు. సార్ ఎక్కడ? అదేంట్రా జీపే ఎక్కేసావు? 25 లక్షలు ఉంటే వడ్డీ వ్యాపారం పెట్టుకుంటాను గాని ఇలా టీ కొట్టి ఎందుకు పెట్టుకుంటాను సార్? పదండి జైలుకి పోదాం, చూసి చాలా రోజులైంది. డోంట్ గెట్ ఎమోషనల్. మహాత్మా గాంధీ లాంటి జైలుకి వెళ్ళాడు, నేనెంతరా? దయచేసి నాదో రిక్వెస్ట్, ఆ జైలుకి వెళ్ళినప్పుడైనా నన్ను వచ్చి తప్పకండ్రా, అక్కడైనా నన్ను ప్రశాంతంగా ఉండేవండి. తారా తాపు వదిలైతే ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? అబ్బా కరెక్ట్ టైంకి వచ్చావరా సార్. ఈడు కూడా నా పార్ట్నరే, ఈయన కూడా ఎక్కించండి. గవ్వల గోర మరియు తన సహచరుడు తమలపాకు సతీష్ అను ముద్దాయిలు ప్రముఖుల పేర్లు ఉపయోగించుకొని వ్యాపారం చేసిన నేరంకు గాను 3 నెలలు కఠిన కారాగార శిక్ష విధించడమైనది. మీతో పాటు ఏ సామాన్లు ఉన్నాయో టేబుల్ పెట్టండి. సరే సార్. మసాలా సామాన్లన్నీ తెచ్చేవిట్రా, లోపల ఏమైనా బిర్యానీ వండుకుంటావా? సార్ ఇది వండుకోవడానికి కాదు సార్, వశీకరణ విద్య. ది ఇండియన్ ఆర్ట్. మీకు చెప్పిన అర్థం కాదులేండి, ఇది పూర్వీకుల నుండి మన తాతలు. అబే ఎదవస్తోది, ఇంకో మొక్క మాట్లాడేవో ఈ లాఠీ నా గోటీలో పెట్టేస్తారు, నాకు అర్థమైంది. రేయ్ నీవు పెట్టు. ఏంట్రా ఇది? నువ్వు లోపలందరికి తెలుగు ట్యూషన్ చెప్తావా? అది తాదు తాకు తా తలకదు, తందుకే తీ తుక్కు. తుక్క? రే ఏమంటున్నాడు రేడు? పెదాలకి ఫెవికాల్ వేసుకున్నట్టు ఏట్రా ఏం మాట్లాడో? మీరే కదా సార్, ఇంకొక మాట మాట్లాడితే లాఠీ గోటీలో దింపుతా అన్నారు, అందుకే సైలెంట్ గా ఉన్నా. ఆహా, ఈ జైలర్కి జలక్కిద్దాం అనుకుంటున్నావా? జల్ల తగిలేద్దే. చెప్పాడేమన్నాడా? అబ్బా ఇంకేం లేదు సార్, ఆడికి తాకి తిమ్మిరి బమ్మిరి సంబంధం. ఆ క్లారిటీ కోసమే అప్పుడప్పుడు ఈ బుక్ చదువుతూ ఉంటాడు. అవును తరత్తు. సర్లే, లోపల జైలు బట్టలు ఇస్తారు, అవి వేసుకుని లోపల తగలండి. అబ్బా ఒరే తత్తి, కొత్త బట్టలు అంట్రా, పద. సార్ ఏంటి? అంటే షర్ట్ మీద వేరే నెంబర్ ఉంది, నేను చిన్నప్పటి నుంచి జేమ్స్ బాండ్ ఫ్యాన్ అన్నమాట. నాకు 007 అంటే ఎవరా ప్లీజ్? నువ్వేమైనా సిఎంఆర్ షాపింగ్ మాల్ కి వచ్చావురా నచ్చింది అవడానికి? ఖైదీ వెధవా, లోపలికి పో. నేను ఆయన ఏమడిగాను రా, చొక్కా మీద నెంబర్ మార్చమన్నా, అంతే కదా. నేనేదో అలా ఆవిడ నెంబర్ అడిగినట్టు ఎందుకు అలా అడుగుతున్నాడు? తాడు తిన్నాడు తనుకో తంతాడు. ఆడు తింటే నన్నెందుకు రా తంతాడు? తినడం తాదు, తినడం. అర్థమైందిలేరా బాబు, నువ్వు నీ ₹1 పర్ఫార్మెన్స్ ఇంకా ఆపు. సార్ ఎలాగో రాబోయే 3 నెలలు ఇక్కడే ఉండాలి కాబట్టి బెడ్రూమ్ లో బెడ్ చాలా పెద్దదిగా ఉండాలి, బాత్రూమ్ లో బాత్ టబ్ ఉండాలి. చలికాలం కదా, ఓ 10 లీటర్స్ గీజర్ కూడా పెట్టించండి. ఏదో చలికాలం వచ్చిందని బెడ్రూమ్ లో ఏసీ పెట్టించకుండా ఉండకండి, అది ఉండాలి. దాంతో పాటు ఇది ఉండాలి. రూమ్ లో ఎలాగో బోర్ కొట్టుద్ది కాబట్టి ఒక టీవీ పెట్టిస్తే బిగ్ బాస్ చూస్తూ అలా కాలక్షేపం చేస్తాను, అంతే సార్. ఇవే నా రిక్వైర్మెంట్స్. ఎరా కత్తి, నీకేమైనా రిక్వైర్మెంట్స్ ఉన్నాయా? బాకలే, ఇప్పటికే నీకు డైలాగులు ఎక్కువైపోయాయి. ఏం పర్లేదు సార్, ఆడు కూడా నాతో పాటు అడ్జస్ట్ అయిపోతాడు. ఆహా, మీరు అడిగిన వసతులతోటే ఒక రూమ్ ఉంది, పదండి చూపిస్తాను. సార్ నేను అడిగింది సూట్ రూమ్, స్టోర్ రూమ్ కాదు. మీలాంటి సన్నాసులకి ఇదే సూట్ రూమ్ రా. సెల్లోపల పదండి. తంతే బురదకాల్లో పడ్డమంటే ఇదేనమ్మరా. నేనేదో ఈ 3 నెలలు అలా జైలుకి వచ్చి వెకేషన్ ఎంజాయ్ చేద్దాం అనుకుంటే ఇక్కడేమో దుప్పటి నిండా నల్లులు, గాడ్ నిండా బల్లులు. చీ పిక్నిక్ ప్లాన్ అంతా స్పాయిల్ అయిపోయిందిరా. సరే తోరా, తాద తడుతూ ప్రతి తొక్కకి తొక్కతో జొత్తది, తీకు తొత్తుందిలే. సందు దొరికితే చాలు ప్రతి ఓడు ప్రవచనాలు ఇచ్చేస్తాడు. ఎవడు రైడు బోరుకొచ్చిన బండిలో ఎలా గాలెట్టేస్తుండో? ఏ బాబు లేవు, ఏ బాబు లేవు.
డ్రీములో దిశ పట్టణితో డ్యూయట్ కొడుతుంటే ఎవడ్రా నువ్వు? మేము రూమ్మేట్స్ గురు ఇప్పుడే 3 నెలలు అడ్వాన్స్ పే చేసాం. కరెంట్ బిల్లు, వాటర్ బిల్లు, వైఫై బిల్లు ఇవేమైనా ఉంటే స్ప్లిట్ లో యాడ్ చేసే శాలరీ పడగానే ఇస్తాను. ఆ మరి లేకపోతే ఏంట్రా, కొత్తగా వచ్చిన సెల్మేట్స్. నైస్ టు మీట్ యు. నెక్స్ట్ డ్రీమ్ లో నయనతార రాబోతుంది. డోంట్ డిస్టర్బ్. బద్దకాని బ్రాండ్ అంబాసిడర్ లా ఉన్నాడు. ఈడేం క్రైమ్ చేసి ఉంటాడు అంటావురా? బొక్కలో వేస్తారు. తేమో తాకేం తెలుసు. నీకేం తెలీదురా, నీకేం తెలీదు. నన్ను ఇరికించడం మాత్రం బాగా తెలుసు. ఒరే తత్తి, ఆడేసుకున్న షర్ట్ నంబర్ చూసావా? 007 జేమ్స్ బాండ్. నక్క తోక తొక్కి రావడం అంటే ఇదేరా. రేపటి నుంచి ఆడి షర్ట్ నా సొంతం. తంటే తేంటి దొంగలెత్తావా? దొంగలించడం కాదురా, తస్కరించుట. నీలాంటి పిల్లబచ్చగడికి అర్థం కావలే. రేపటి నుంచి కొత్త లైఫ్ స్టైల్ ని స్టార్ట్ చేద్దాం. తోకే తెల్లారి తమనొచ్చి డ్రమ్స్ వాయిచ్చేస్తున్నాడేటి? లగండ్రా, అబ్బా ఇదేమైనా మీ కొంప అనుకుంటున్నారా? ఇంకా పందుల్లో పడుకున్నారు. లేచి లైన్ లో నిలబడండి. ఏట్రా బాబు వీళ్ళు మాటి మాటికి పెర్రలు పటాపటమని వాయిచ్చేస్తున్నారు. టౌను తోరా తొప్పెడుతుంది. మరి లాటి పెట్టు బాస్తే ఎవరికైనా నొప్పే పడుతుంది. చూసావా నా చొక్కా? తదేంటి ఇది ఆడిత్తదా? ఆడిదే, నిద్రలో ఉన్నప్పుడు నైస్ గా మార్చేసా. ఇది తెలిస్తే తంతారు. ఎలా తెలుస్తుందిరా, ఎలా తెలుస్తుంది? ఇక్కడ అందరూ రంగురంగుల బట్టలు వేసుకున్నారేంటి? అందరికీ అదే తెల్ల చొక్కా. డౌట్ వచ్చే ప్రసక్తే లేదు. సరే తీయత్తం. నీ ఇష్టం, రామ్ గోపాల్ వర్మ నా ఇష్టం. రే, ఇక్కడ జైల్లో చొక్కా దొంగతనం జరిగిందని నాకు సమాచారం వచ్చింది. మీ అంతకు మీరు ఒప్పుకుంటే సరే, అదే నేను కనిపెట్టానో మీకు మేకు దించేస్తా. తీకు తప్పుడే తెప్పాను. ఇప్పుడు చూడు, తొక్క తువ్వే తీతావని తెలిస్తే తీకు తొక్క తీతేస్తాడు టైలర్. అది ట్రైలర్ కాదురా, జైలరు. నిన్ను అడిగానా? నోరు మూసుకొని కూర్చో. మీరు ముందుకు రారని అర్థమైంది. నేనే మీ ముందుకు వస్తా. బ్లాక్ షీప్ దొంగ దొరికాడు, రారా. నేనేం దొంగతనం చేయలేదు. చెయ్యలేదా? ఇదిగోండి సార్, 2 చేతులు ఉన్నాయి. చేయలేదంటారేంటి? ఈ జైలర్కే జలక్క జాడించేస్తాను. మీరు జాడిస్తే నేను జడిసిపోయి బట్టలారేస్తానేంటి? మీరు సాక్ష్యం లేకుండా నా మీద ఏ నేరం మోపలేరు. మేము చదువుకున్నాం, మాకు న్యూటన్ ఫస్ట్ లా, సెకండ్ లా, థర్డ్ లా అన్ని తెలుసు. అవునా? అవును, నేనే దొంగతనం చేశానని సాక్ష్యం ఏమిటి? నువ్వు షర్ట్ దొంగతనం చేయవు గాని దాని మీద ఉన్న నంబర్ మార్చలేకపోయావురా, అదే సాక్ష్యం. సార్, అంటే బిగినర్స్ మిస్టేక్. మీరు ఇంకో ఛాన్స్ ఇస్తే ఈసారి ఎవరికి దొరకకుండా చూసుకుంటాను. అమ్మా, ఎవరు నాయనా? వద్దు సార్, వద్దు. రే, ఇక్కడ నేనే కింగ్, నేను పెట్టిన రూల్స్. అప్పుడప్పుడు ఆ రూల్స్ నా ఇష్టానికి మారుస్తుంటాను. వాటన్నిటిని మీరు గప్చుప్ గా ఫాలో అవ్వాలి. అది వదిలేసి ఏదైనా పిచ్చి పనులు చేయాలని చూసారో ఖండాలుగా నరికి మూసి నదిలో ఇసిరి పాడేస్తాను. జుకో జైలర్ కా జుకో. రోడ్డు సైడ్ రబ్బర్ బ్యాండ్లు అమ్ముకునే మొహం వేసుకొని పెద్ద రజనీకాంత్ లో బిల్డప్ కొడుతున్నాడు. రే, ఏంట్రా? ఏం లేదు సార్, వెళ్తున్నాను. ఎక్స్క్యూజ్ మీ సార్, పింగాణీ ప్లేట్లు లేవా? వద్దులే, దీంతోనే అడ్జస్ట్ అయిపోతా. ఈ రోజు మెనూ ఏమై ఉంటదిరా దత్తే? చికెన్ తావా ఇంకా తోడి తుద్దు. వెరీ గుడ్. ఎంత మంచి మెనూ పెడతారని తెలుసుంటే ఇప్పుడేంటి జైలుకి ఎప్పుడో వచ్చేద్దును. సార్, మెనూలో చికెన్ రాశారు, చికెన్ కనిపించట్లేదేటి? చికెన్ ని బాగా మెత్తగా చేసి జావలో కలిపేశాం. అదేం లెక్క? పోన్లే, కోడిగుడ్డేది? తెల్లారి కోళ్ళు గుడ్లు పెట్టలేదు, అందుకే మేము కూరలో పెట్టలేదు. మరి నేను ఇప్పుడు ఏం తినాలి? ఇది చూస్తుంటేనే కడుపులో తిప్పేస్తుంది. ఇది తింటే కడుపు ఇంకేమైపోద్దా? తింటే తదా తెలితేది. ఏదో ఒకటి ప్రసాదం తినేస్తే అదే పొట్టలో పడి ఉంటది. ఏం గురు, నువ్వు ఇంకా ఫుడ్ తెచ్చుకోలేదు? బద్ధకంగా ఉంది బ్రదర్. ఊరు నీ అంకమ్మ ఎవడరా బాబు నువ్వు?
తినడానికి కూడా బద్ధకం అంటున్నావు. ఒరే నాకు ఒకటి అర్థం కాక అడుగుతున్నాను, ఎంత బద్ధకం ఉన్నా నువ్వు ఏం నేరం చేసి వచ్చావు? ఏం లేదు బ్రో, అది చాలా పెద్ద కథ. చిన్నగా చెప్పు, ఏం పర్లేదు, మనం ఇక్కడ పెద్ద పీకే పనేం లేదు. నేను ఒక రోజు సాయంత్రం ఈ డైలాగ్ కొంచెం 2x లో పెట్టు. నా మూడో భార్య వడ్డానం కావాలని ఒకటే గొడవెట్టింది బ్రో. నా దగ్గర డబ్బు లేదు, దానికి బుద్ధి లేదు. అప్పుడే ఒక ఐడియా వచ్చింది. తెల్లారి సేట్ షాప్కి వెళ్లే బదులు రాత్రి సేట్ ఇంటికి వెళ్తే అన్ని సెట్ అయిపోతాయని ఒక పౌర్ణమి రాత్రిని ఎంచుకున్నాను. పౌర్ణమి రోజు ఎందుకు గురు? అంటే ఆ రోజు టీవీలో పదగట్టం సినిమా వేశారు. అది చూసి భరించలేక అందరూ మూర్చపోయి పడుకుంటారని అనుకున్నాను. పెద్ద ప్లానే. మరి నెక్స్ట్ ఏమైంది? ఆ రోజు నైటే సేటింటికి వెళ్ళాను బ్రో. అనుకున్నట్టే అందరూ పడుకున్నారు. వండిన వంటలన్నీ పాడైపోతాయని ఫుల్గా పీకల దాకా తిన్నాను బ్రో. ఇప్పుడే తిన్నా కదా అని 10 నిమిషాలు జారుబడి టీవీ పెట్టాను బ్రో. కాసేపటికి తెలియకుండానే నేను కూడా వాళ్ళ మధ్యనే పడుకుని పోయాను బ్రో. లేచి చూసేసరికి నేను ఇక్కడ ఉన్నాను. ఈ మొత్తం ప్రాసెస్ లో ఎక్కడ పొరపాటు జరిగిందో నాకు తెలియదు బ్రో. పొరపాటు ఎక్కడ జరిగిందో నాకు అర్థమైందిలే. బాబోయ్ తిన్నా ఇంక నా వల్ల కాదు, కడుపులో దేవేస్తుంది. ఓకే ఓకే గోరా, ఆడెవడో తెలిస్తే చాలు. తెలిసేసుకుందాం సార్, చిటికలో పని. కానీ నాకు కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. దాన్నే ఉంది, తీర్చేద్దాం. ఆడు చికెన్ ని చితకబాదేసి జావలో కలిపేశాను అంటున్నాడు. నాకు చికెన్ ముక్కల రూపంలోనే కావాలి. కోడి గుడ్లు పెట్టలేదని కోడి బఠానీ కథలు చెప్తున్నాడు. నాకు సపరేట్ గా నాటుకోడి గుడ్లు కావాలి. ఇంకా అలాగే నా పనులన్నీ చేసి పెట్టడానికి ఓ 10 మంది పనులు కావాలి. జైల్లో ఉన్న వాళ్ళందరూ నీ పనులే, వాడేసుకో. ఆడిని మాత్రం కనిపెట్టు, అంతే కదా? అంతే కాదు సార్, ఒకటి తక్కువ అయింది. నాకు 007 నంబర్ చొక్కా కావాలి. మీరు మీ రూల్ ని బ్రేక్ చెయ్యాలి. సరే, నువ్వైతే నీ పని ప్రారంభించు. ఓకే సార్, వెళ్ళొస్తా. ఏంటి సార్, ఆడి కోసం అన్ని రూల్స్ బ్రేక్ చేసేసారు. ఆడు మన పని అయితే చేయకపోని ఆడి బోన్స్ మనం బ్రేక్ చేద్దాం. రే గోరా, నువ్వు నాకు మాట ఇచ్చి చాలా రోజులైంది. ఇప్పటి వరకు ఆడి పేరు గాని ఊరు గాని చెప్పలేదు. ఇంకెప్పుడు? పెళ్లి చేసుకోగానే బెడపుట్టేస్తాడేటండి. దేనికైనా సమయం సందర్భం రావాలి. అదే ఎప్పుడు వస్తుంది? వచ్చింది ఈ రోజే. ఈ రోజు కట్టిక అమావాస్య. గుడ్ల గోపలు కూడా రాత్రి బయటికి వెళ్ళాలంటే భయపడతాయి. ఆడెవడో తెలుసుకోవాలంటే ఈ రోజు రాత్రే ముగ్గేస్తా. ఆ ముగ్గులోకి అన్ని రప్పిస్తా. ఓం భీం భగిని భాగోతరే భగవాసినే దినకరికరనే ఓం భట్ స్వాహ. దొరికాడా? ఆగండి సార్, ఫ్లో డిస్టర్బ్ చేయకండి. ఓం సన్నా విన్యా స్వాహ, బ్రహ్మాస్త్రం స్వాహ, అజ్ఞాతవాసి స్వాహ, ఆదిపురు స్వాహ, బెల్లంకొండ ఛత్రపతి స్వాహ, దేవరకొండ లేఖర స్వాహ. అది దొరికాడు. ఎవరు? చెప్పు 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 చెప్పు. మనది చర్లపల్లి జైలు, కానీ మీ ఆవిడ చెంచలగూడ జైలర్ తోటి జిలేబీలు జాంగ్రీలు షేర్ చేసుకుంటుంది. ఆడా? నాకు ఇప్పటి నుంచి ఆడి మీద అనుమానం ఉంది. నా అనుమానమే కరెక్ట్ అయింది. అయిపోయాడు నా చేతిలో. ఇంకాడెవడో తెలిసింది కదా, వెళ్ళి కుమ్మేయండి. నేను బాగా టైర్డ్ అయిపోయాను, వెళ్ళి రెస్ట్ తీసుకుంటా. మచ్చారా ఆ మచ్చారా, నేను వచ్చానంటే రా, ఇక రచారా. గురే, ఏంటి జైలర్ గారు అక్కడ కనిపించట్లేదు? నీకు ఈ విషయం తెలీదా? మన జైలర్ గారు ఆవిడ ఎవరితోనో లేచిపోయిందంట. నాకు తెలియపడం ఏంటారు పిచ్చాడా, నాకు ఎప్పుడో తెలుసు. అవునా? అలా అయితే నీకు తెలియని విషయం ఇంకోటి ఉంది. ఏంటది? ఆ ఆవిడ లేచిపోయింది. చెంచలు కూడా జైలర్ తోటి కాదు, మన జైల్లో హెడ్ కానిస్టేబుల్ తోటి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయినాయి. అంతేకాదు, మన జైల్లోనే ఎవడో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడంట. ఈ రోజు వెళ్ళి ఆ హెడ్ కానిస్టేబుల్ హెడ్ తీసేసి రేపు వచ్చి ఆ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినోడు హెడ్ తీసేస్తాడంట. అందుకే ఈ రోజు లీవ్ లో ఉన్నాడు. ఇప్పుడు ఆ జైలర్కి నేను రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చానని తెలిసి రేపు వచ్చాడు నన్ను ఏం చేస్తాడు? ఊహించుకుంటుంటేనే వెన్నులో వెనుక పెట్టేస్తుందిరా. అయ్య బాబా, ఇప్పుడు నేను ఏం చేయాలో కామెంట్ లో చెప్పండి.
తారా సార్ నాకేం తెలియదు సార్. నేను నిజంగానే నిజం చెప్పాను సార్. కానీ మీ ఆవిడ హెడ్ కానిస్టేబుల్ తెలిపోద్దని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. సార్ సార్ ప్లీజ్ సార్ నన్ను వదిలేండి సార్. తే తారా తొచ్చిన టైలర్ కాదు తేను. సార్ సార్ ప్లీజ్ సార్. నువ్వా? తేమైంది తారా ఎందుకలా తయపడిపోతున్నావు? ఏమైందేంట్రా నీ అక్క? ఆ జైలర్ గడు అలా ఆవిడ ఎవరితో తిరుగుతుందని ముగ్గేసి చెప్పమన్నాడు. నేనేమో పెద్ద పోటీగాళ్ళలాగా చెంచలు కూడా జైలర్ తేలిపోయిందని చెప్పా. తీరా అది చూస్తే హెడ్ కానిస్టేబుల్ గడి తెలిపోయింది. ఇప్పుడు ఆ జైలర్ గడు ఆ హెడ్ కానిస్టేబుల్ గడిని వేసి నెక్స్ట్ నన్ను వేసేయడానికి వస్తాడు. ఒరే ఆడు ఎప్పుడెప్పుడు వస్తాడు అని భయంతో ప్యాంటు తడిసిపోతుందిరా. తీ తా పక్కనున్న తోత్ర నీవేనా? నేను ఇంకా తైతూ తరసం పడిందేమో అనుకున్నాను. ఒరే ఇప్పుడు ఇంపార్టెంట్ అయ్యి వర్షం నీళ్ళ వచ్చ నీళ్ళ అని కాదురా. ఆ జైలర్ గడు వచ్చాడంటే నా బొచ్చు పీకేస్తాడు. ఆయన నుంచి తప్పించుకోవడానికి ఏదైనా ఐడియా ఉంటే చెప్పరా. తా తా ఆ టైలర్ గడితే ఇక్కడికి వచ్చి తిన్ని తేతే లోపు తువ్వే తెజ్జు దగ్గరికి వెళ్ళి తాకు తురి తెక్త తేతేండి తను తడుగు. ఒరే బతకడానికి ఐడియాలు ఎవరా అంటే బొంద పెట్టే ఐడియాలు ఇస్తావేట్రా. తీగ తెంతకంతే తెస్తాప్తను తేదు. అయ్యో టెన్షన్ తో బాత్రూమ్ కూడా వచ్చేస్తుంది. అట్లాగా ఐడియా. రే తత్తి బాత్రూమ్ లో కూర్చొని బాగా ఆలోచించాను రా. లోడు దించంగానే ఒక ఐడియా తన్నుకొచ్చింది. ఏంటది? ఆ జైలర్ గడు వచ్చేలోపు నేను వెళ్ళి బాత్రూమ్ లో దాకుంటా. నువ్వు బయట నుంచి ఆ బాత్రూమ్ కి అవుట్ ఆఫ్ సర్వీస్ అనే బోర్డు తగిలిచ్చి నేను లోపల లాకేసుకొని అరుంధతిలో పశుపతి గడిలాగా బాత్రూమ్ సమాధి అయిపోతాను. ఎలా ఉందరా ఐడియా? ఆ బాత్రూమ్ లో తొడ్డిలాగే ఉంది. తెల్లు దిగుతదే తరత్తు. ఇప్పుడు ఆ జైలర్ గడు ఏంటి సిబిసిఐడి వచ్చినా కనిపెట్టలేదు. అబ్బా మనం వెళ్ళింది ఎంత స్మెల్ పడుతుంది. నీళ్ళు కొట్టేద్దాం. వాటర్ రావట్లేదేట్రా బాబు. ఓ షిట్ కరెక్ట్ గా వాటర్ రాలేని బాత్రూమ్ లో దూరం. ఇట్స్ ఓకే మన కంపు మనం కాపితే ఇంకెవడు బరుతాడు. రేయ్ ఆ 007 జేమ్స్ బాండ్ గోరాగాడు ఎక్కడరా? సెల్లోనే ఉన్నాడు సార్. ఆడి సెల్లు పగలగొట్టే టైం అయింది. ఓపెన్ ద లాక్. రేయ్ తేమైంది తార్? ఏడ్రా గోరాగాడు? తారాత్ ఎవరు? నీ ఫ్రెండ్. తేనెవరు? గోరాగాడి ఫ్రెండ్. తతలు తేను తారాత్ ఎవరు? ఫ్రెండ్స్ రా. తతలు తువ్వెవరు? నువ్వు పెద్ద తమలపాగాడు అనుకున్నాను రా. కానీ ఇప్పుడే అర్థమైంది నీలో కమల్ హాసన్ కూడా ఉన్నాడని. చెప్పరా చెప్పు. నాకు తెలీదు తార్. నేను తెప్పను. చెప్తే తెలీదేనా చెప్పు, చెప్పనైనా చెప్పు. నాకు తెలీదు చెప్పను ఏట్రా? తెప్పను తార్. నువ్వు ఇలా అడిగితే చెప్పరా? కానిస్టేబుల్ గివ్ మీ దట్ బ్లాక్ ఐరన్ రాడ్. దేన్ తార్ ఇప్పుడు తా తాటి తీసి తొత్తులో పెట్టి తొంతులో తీస్తాడు అంతే కదా. పైన నేను తెప్పను. నేనెందుకు అలా చేస్తాను? ఈడేంట్రా చూడ్డానికి ఇన్నోసెంట్ గా ఉన్నాడు, థాట్స్ ఏమో ఇంత వైల్డ్ గా ఉన్నాయి. సార్ కటింగ్ ప్లేయర్ ట్రై చేయండి సార్. కటింగ్ తేరా ఏటిప్పుడు తోరులు లాగితి తాలికి తత్తేస్తారు అంతే కదా. పైన నేను తెప్పను. నువ్వు ఎలా అడిగితే చెప్పవరా? రే తమలపాకు సతీష్, నాకు అర్థమైంది నేను నిన్ను ఏం చేసినా నువ్వు చెప్పవని. థ్యాంక్ యూ. కానీ నువ్వు చెప్తే నిన్ను ఇప్పుడే జైలు నుంచి వదిలేద్దాం అనుకున్నాను. తడు బాత్రూమ్ లో తాగున్నాడు తార్. నీవు గాలి గోపురం నేను ప్రేమ పావురం వచ్చే వాళ్ళే ఈ క్షణం. ఈడెవడో మ్యూజిక్ లవర్ లా ఉన్నాడు. నేను గాలి గోపురం నీవు ప్రేమ పావురం వచ్చే వాళ్ళే. సార్ మీరేంటి సార్ ఇక్కడ? మీ బాత్రూమ్ క్వార్టర్స్ లో ఉంటాయి కదా. అంటే బాత్రూమ్ అవుట్ ఆఫ్ సర్వీస్ లో ఉంది కదరా, రిపేర్ చేయిద్దామని వచ్చా. అవును సార్ వాటర్ కూడా రావట్లేదు. అర్జెంట్ గా కడిగించండి. కడగాల్సింది బాత్రూమ్ కాదురా నిన్ను. రారా. సార్ ఏం తెలియదు సార్. ప్లీజ్ సార్ వదిలేండి సార్. నేను కరెక్ట్ గానే చెప్పాను సార్. మీ ఆవిడ రాంగ్ పర్సన్ తెలియదు. ఆహా అవును సార్ మీ ఆవిడ మీకే హ్యాండ్ ఇచ్చినట్టు ఆ చర్లపల్లి జైలు గడి కూడా హ్యాండ్ ఇచ్చింది సార్. నమ్మండి సార్.
రేయ్ నువ్వు చెప్పిందల్లా నమ్మడానికి నేనేమి ఇచ్చే ఒక టైలర్ని కాదురా, జైలర్ని. అబ్బా నేను పెట్టిన రూల్స్ ని నా చేతే బ్రేక్ చేయించావు కదరా. ఏయ్, అబ్బా అయ్యా సార్ గట్టి తగులుతుంది సార్. కొట్టేది తగలడానికేరా. 1 minute. ఓకే సార్. ఎవరు సార్ మీ ఆవిడ? అబ్బా సారీ సార్, ఏదో ఇన్ఫర్మేషన్ కోసం అడిగాను. కానిస్టేబుల్ మైక్ పట్టుకురా. సార్ మైక్ తెమ్మన్నారేంటి సార్? ఇప్పుడు మీ పిల్లం లేచిపోయిందని పబ్లిక్ గా చెప్తారేటి? ఇలాంటి మ్యాటర్లు అందరి ముందు చెప్పకూడదు, మీకే బ్యాడ్ నేమ్. రేయ్ నువ్వు కామ్గా కూర్చో. ఓకే సార్. రేదత్తే ఏంటి నన్ను గుద్ది చంపేసేలా ఉన్నాడు రా. నేను చచ్చిపోతే నాకు 5 లక్షలు అప్పు ఉందిరా, లిల్లీని కట్టేమని. నిన్ను తట్టించడంలో తప్పే లేదు. అంటే నన్ను పట్టించింది నువ్వారా? నీ అబ్బా రేయ్ సారీ సార్. రే పిన్ డ్రాప్ సైలెన్స్. హలో హలో మైక్ టెస్టింగ్. 1 2 3. కమ్. జైల్లో ఖైదీలందరికీ ఒక విజ్ఞప్తి. రేపు మన జైలుకి ఎమ్మెల్యే గారు రాబోతున్నారు. సో ఆయన వచ్చే వేళ విశేషం గాను జైల్లో ఖైదీలందరూ ఆటపాటలతో సాంస్కృతిక కార్యక్రమాలతో వాళ్ళ టాలెంట్లు చూపించి ఎమ్మెల్యే గారిని వినోదపరిచేలా చెయ్యాలని ఈ జైలర్ విజ్ఞప్తి కాదు, ఆర్డర్. జుకోం జైలర్ కా జుకోం. సార్ అంటే రేపు జైల్లో ఫెస్టా సార్? ఫెస్ట్ ఏంట్రా ఫెస్ట్? ఇదేమన్నా నీ కాలేజ్ అనుకున్నావా? అంటే నాకు కల్చరల్ యాక్టివిటీస్ అంటే బాగా ఇంట్రెస్ట్ సార్. అందుకే నీకు లాస్ట్ ఛాన్స్ ఇస్తున్నా. రేపు ఒక్కరోజు నీకు ఏది కావాలంటే అది తిను, ఎంత కావాలంటే అంత ఎంజాయ్ చేయి. ఎందుకంటే ఎల్లుండ నుంచి నిన్ను చూసుకోవడానికి నీ ఇంట్లో నీ ఫోటో మాత్రమే ఉంటది, నువ్వు ఉండవు. ఒరే సత్య భయమేస్తుందిరా. నువ్వేం తైపడకుతారా, ఏదో ఒక ఐడియాతో ఆలోచిద్దాం. ఒరే వద్దురా, నీకు నీ ఐడియాలు కోసం అన్నాం. అసలు నీ వల్లే కదరా నేను ఇక్కడికి వచ్చి పడింది. నీతో కలిసిన ప్రతిసారి నాకేదో బొక్క. తెలుగు సినిమాలో హీరో విలన్ కొట్టుకొని రాజీవ్ కనకాలని చంపేసినట్టు నన్ను ఇరికిస్తారేట్రా? తేంతుతారా తలా తనతో తాతలు నేను ఎప్పుడు తొక్కెత్తాను నీకు. ముయ్యే నోరు ముయ్యి, ఇంకేం మిగలేదు బొక్కెట్టడానికి. ఇంకా నా బాడీ కప్పెట్టడం ఒకటే బాకీ. సోల్జర్ లాగా దేశం బార్డర్ లో చచ్చిపోదాం అనుకున్నాను, ఇలా సిటీ బార్డర్ లో చచ్చిపోవాల్సి వస్తుంది. దేవుడా నువ్వైనా నన్ను కాపాడయ్యా. తర్లే తోరా, రేపు తీరిగ్గా తాలోచిద్దాం. అప్పటి వరకు నేను ఆగలేనురా. తిందాకే కదా తేరిగావు. ఊరు నీ అబ్బా, నేను అంటుంది బాత్రూమ్ వెళ్ళడానికి కాదురా, బయటికి వెళ్ళడానికి. ఇదేమి తిల్లు కాదు, తచ్చినప్పుడల్లా తాడానికి, తచ్చలేనప్పుడు తోడానికి. దొరికావనుకో అంటారు. ఎక్కడే ఉంటే ఊరేసి చంపేస్తారు. అయినా పిచ్చివాడా, నేను దొరకడమా? నేను స్కెచ్ చేస్తే పేపర్ కూడా తెలీదు. ఎందుకంటే స్కెచ్ పేపర్ మీద వేయను, బ్రెయిన్ లో వేసుకుంటాను. ఇంతకీ నువ్వు వస్తున్నావా రావట్లేదా? తేన్ తాను తాకు తెక్కడే తాగుంది. నీ ఇష్టం రా, నీ సావు నువ్వు సావు. ఏంటి తోరత్తది తలా తాతెత్తుకుంటున్నావు? డ్రైనేజ్ వాటర్ రా. తెందుకు? ఎందుకేంట్రా ఎర్రిమాలోకం? ఎవడైనా నన్ను చూసి వచ్చి పట్టుకోవాలనుకున్నాడు అనుకో, ఫస్ట్ నా దగ్గరికి రాగానే స్మెల్ చూసి ముక్కు పట్టుకుంటాడు. ఈ గ్యాప్ లో నేను పారిపోతాను. తబ్బా తారిపోయే తేపానికే తెలుగు తెక్కువ. తెలుగు లేదు, ఇంగ్లీషు లేదు, చూస్తూ ఉండు. ఏంటి 2 దారులు వచ్చాయి? ఇప్పుడు ఏ దారిలో వెళ్ళాలి? అగ్గిపెట్టి గిగ్గిపెట్టి కోడి కొంగ ఫిరంగి పీసు పిత్. పిత్తి టైప్ వచ్చింది కాబట్టి ఇటే వెళ్ళిపోదాం. మనకు కూడా పిత్తి వస్తుంది కాబట్టి ఇటే వదిలేద్దాం. సిమెంట్ కలిపి కట్టారా, కాంప్లైన్ కలిపి కట్టారా? ఎంత హైట్ ఉంది? అవెంజర్స్ ఆవాహయామి, స్పైడర్ మ్యాన్ ఆవాహయామి. అమ్మయ్యా, ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాను. విడుదల, గోరాగడికి విడుదల. తారా ఈడొచ్చాడేటి?
ఏంట్రా నువ్వు తెలిపోతున్నావు తదా తొగ తగ్గు. దగ్గ దగ్గమంటున్నాడేటి? సర్లే ఒకసారి కాదు 3 సార్లు దగ్గాను, ఇంకెళ్ళు. తెహే తగ్గు తాదు, తగ్గు తగ్గు. ఓ హగ్గా, యూ ఎమోషనల్ ఈడియట్ మై లవ్లీ ఫ్రెండ్. ఇప్పుడే ఇస్తాను రా, తీసుకో. అబ్బా, యేసయ్యా. తోరా తేను తేదనింతే తెమ్మన్నాను తగ్గు. నువ్వెందుకు తిందకు తొచ్చిస్తావు? తేంటి తలా తోస్తున్నావు? ఈ రోజు నీ పేక కొరికేస్తాను రా. నువ్వు తన్ను తరకడం కాదు, తదే తిన్ను తొరికేత్తది. ఏంది? తదే తొక్క తెనక్కి తూడు, తొక్క తొరికేత్తది తీకు. కుక్కే కదరా, ఏదో మన్యం పూలు వచ్చినట్టు అంత భయపడతావేటి? ఎక్కడ ఉన్నది సింహం? గాడ్ ఆఫ్ మోసెస్. ఒసే పిల్ల కుక్క, నువ్వు కరిస్తే నేను బొడ్డు చుట్టూ 16 ఇంజక్షన్లు వేసుకోవాలి. అదే నేను గనక నిన్ను రివర్స్ లో కరిచానంటే నువ్వు ఇంజక్షన్లు చేయించుకోవడానికి నీ ఆస్తులు అమ్మినా సరిపోవు. పో పిల్ల కుక్క. ఎలా ఇచ్చానురా? నువ్వు తిట్టింది తాగుందనుకుంటా, వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా తీసుకొచ్చింది. ఒసే నేనేదో సరదాగా అన్నానే. అర్థమైంది, నువ్వు సీరియస్ గా తీసుకున్నావు. ఇంకెందుకు ఆలస్యం? అటాక్. ఏంటి తారా తప్పుడే తినేత్తను? పాటిల్ కాకి నుండి బేసన్ లడ్డు అంట్రా, భలే ఉంది. పాటిల్ కాకి తంటే టేస్టీ టేస్టీ హోమ్ మేడ్ స్నాక్స్ చేసే బ్రాండ్ రా. దీంట్లో ఈ లడ్డూలు ఒకటే కాదు, బోల్డెన్ స్వీట్లు హాట్లు కూడా ఉంటాయంట. అవునా? షార్క్ ట్యాంక్ ఇండియాలో కూడా వచ్చిందంట. తబ్బు తేను కూడా తినాలైతే. అందుకే డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, క్లిక్ చేసి కొనేసుకోవడమే. బోల్డెన్ ఆఫర్లు కూడా ఉన్నాయి. నేను చిన్నప్పుడు స్కూల్ అసెంబ్లీలోనే చేయలేదు, అలాంటి జైలు అసెంబ్లీలో చేస్తానండి. చేస్తున్నాను, ఆగండి సార్. మన పేదల పెన్నిటి కార్మికుల ఆశాజ్యోతి ముగుడ పరంజ్యోతి సియాజీ సండే స్టేజ్ మీదకి రాబోతున్నారు. అందరూ చప్పట్లు కొట్టి ఘన స్వాగతం పలకండి. సండే అన్నాడు, మండే వచ్చాడేటి? నా ఆస్తులు తెచ్చుకొని ఆస్తులారా, నా ఇంటికి ఏ రోజు కన్న వేయండి నా కన్నల్లారా. మీరందరూ ఎవర్రా? నా తమ్ముళ్ళురా. నేనెవరినిరా? మీ అన్నయ్యనిరా. అందుకే ఈ అన్నయ్య మీ అందరి కోసం మెనూల్లో ప్రతి ప్లేట్కి 10 గ్రాముల చికెన్ పెట్టాడురా. ఎడ్డి మొక్కలు వేసుకొని చూస్తారేంట్రా? చప్పట్లు కొట్టండి. ప్లేట్లో 10 గ్రాముల చికెన్ పెట్టి ప్రతి ఒక్కడికి పెద్ద పక్క ఇల్లు ఇచ్చినట్టు బిల్డప్ కొడుతున్నాడు. ఇంకా మీరు ప్రోగ్రామ్ మొదలు పెట్టండి రా, నేను కూర్చుని చూస్తాను. నేను దానవీర సురకర్ణలో డైలాగ్ చెప్తాను సార్. మనకి చాలా ఇష్టమైన సినిమా, చెప్పురా. ఏమంటివి ఏమంటివి జాతి నెపమున. అప్పురా, నువ్వు చెప్పేలోపు నేను చచ్చేలా ఉన్నాను. నెక్స్ట్ ఎవడో చెప్పండి రా. అబ్బా ఐడియా, ఈ అవకాశాన్ని ఎలాగైనా వదులుకోకూడదు. సార్ సార్ నేను చెప్తాను. చాలా ఎక్సైట్మెంట్ తో ఉన్నావు కదరా, చెప్పే. సార్ అలా సినిమా డైలాగులు అంటే కష్టం గాని ఒక కవిత్వం చెప్తాను సార్. మీరు నాకు ఇచ్చారు నోటు, మీకే వేశాను నా ఓటు. పాము వేస్తుంది కాటు, మీ గుండెల్లో ఇస్తారా నాకు చోటు. బొప్పంలా ఉన్నా బానే చెప్పావురా, అందరూ క్లాస్ కొట్టండి. సార్ సార్ ఇంకో మాట, నేను మీకు పెద్ద ఫ్యాన్ సార్. ఒక సెల్ఫీ గాని ఒక ఆటోగ్రాఫ్ గాని ప్లీజ్ సార్, ప్లీజ్ 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 ప్లీజ్. ఎందుకురా అలా ఆతృత పడతాం? స్టేజ్ మీదకి రాయిస్తాను. వచ్చేద్దాం సార్. బాబు ఇది ఒకసారి పట్టుకోవా, సార్తో సెల్ఫీ తీసుకుంటానా? ఎవరైనా
దగ్గరికి వస్తే ఎమ్మెల్యే గారిని పెట్టిన కాల్చినట్టు కాల్చేస్తాను. దీంట్లో ఉన్న గుళ్ళన్నీ గొంతులో దింపేస్తా. ఈడేంట్రా ఫస్ట్ హాఫ్ అంతా రామంలో ఉండి సెకండ్ హాఫ్ వచ్చేసరికి అపరిచితుల్లాగా అయిపోయాడు. ఒరే నీకేం కావాలరా? జాకీ అండర్వేర్ ఇమ్మంటావా? నీ బొక్కల అండర్వేర్ ఎవరు కావాలరా? అయినా నాకు అండర్వేర్ వేసుకునే అలవాటే లేదు. మరి ఇంకేం కావాలిరా? విముక్తి. ఈ జైలు నుండి నాకు విముక్తి కావాలి. పద పద. ఆడి ఎమ్మెల్యేని అడ్డం పెట్టుకుని తప్పించేసుకుంటున్నాడు. ఆడెక్కడికి తప్పించుకోలేడు కానిస్టేబుల్. ఏం చేయగలం సార్? ఆడి చేతిలో గన్ ఉంది, ఆ గన్ ముందు ఎమ్మెల్యే హెడ్ ఉంది. ఇప్పుడు చూడు. రే గోరా, ఏంటి? రియే ఎవరు? డామినీ డాటర్. డామిని ఎవరు? రియా మదర్. అసలు వాళ్ళిద్దరు ఎవరు? మదర్ అండ్ డాటర్. సీజన్ ట్రెండింగ్ లో ఉన్న రీల్ డైలాగ్ చెప్పించి నన్ను డీవియేట్ చేసి అలా పట్టుకుంటారా? ఇది తూచు, నేను ఒప్పుగాను. ఏంట్రా నువ్వు ఒప్పుకునేది? సార్ ఇదంతా మీరు నిజం అనుకుంటున్నారేమో. ఇట్స్ జస్ట్ ఏ ప్రాంక్. చూడండి అక్కడ కెమెరాస్ ఉన్నాయి. నా లైవ్ టెలికాస్ట్ కోసం కెమెరా పెట్టించిందే నేనురా. ఆఫీసర్ సత్ప్రవర్తన కింద ఈడి కవిత నచ్చి రిలీజ్ చేద్దాం అనుకున్నాను. ఈడు నాకే గన్ను పెట్టాడు. ఈడి మీద పెండింగ్ కేసులన్నీ వేసేసి బొక్కలో పెట్టండి. బయట పడదామని ప్లాన్ వేస్తే ఇలా బొక్కలోనే పర్మనెంట్ అయిపోయినట్టు. నా